హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి హాజరైనటువంటి రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకన్న, అదేవిధంగా కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన సందర్భం కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే ఐనవోలు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి పట్టాల పంపిణీ విషయంలో గందరగోళం నెలకొంది. ప్రధానంగా అర్హులకు కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు, పైరవికారులకే ఇండ్లను మంజూరు చేస్తూ ఉన్నారని చెప్పి అక్కడ ఆరోపిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. స్టేజీ పైన ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే కాంగ్రెస్ నాయకులను అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిలదీసిన సందర్భం కనిపిస్తూ ఉంది. హైదరాబాద్కు వలస వెళ్ళిన తమకు ఇళ్లకు సంబంధించినటువంటి లిస్టులో తమ పేరు మొదటి లిస్టులో ఉన్నప్పటికీ చివరిగా ఇళ్ల పట్టాల పంపిణీకి వచ్చేటప్పటికీ తమ పేరు లేదని అక్కడ ఉన్నటువంటి మహిళ తుర్ల రజిత ఆవేదన వ్యక్తం చేశారు, కన్నీరు మున్నీరుగా విలపించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో గుడిసెవాసులు ఆందోళన నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. లింగాల గణపురం మండలం పటేల్గూడెం గ్రామ పరిధిలో గుడిసెవాసులు వాళ్ళంతా కూడా అక్కడ గుడిసెలు వేసుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో రెవెన్యూ పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు వేధింపులు చేస్తూ ఉన్నారని, తమ పైన వేధింపులను ఆపడంతో పాటు తమ గుడిసెలు వేసుకున్న ప్రాంతంలో కనీస సౌకర్యాలు కల్పించాలని అక్కడ ఉన్నటువంటి గుడిసెవాసులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టరేట్ చర్చకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు వాళ్ళను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ వాళ్ళంతా కూడా బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా గుడిసెవాసులు తమ ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మంగపేట మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన జాబితాలో పూర్తిగా అవకతవకలు జరుగుతున్నాయని అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఆ జాబితాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలకు సంబంధించి వాళ్ళ బంధువులకు సంబంధించిన పేర్లను నమోదు చేస్తూ ఉన్నారని సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆరోపిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఒకవేళ అర్హులకు సంబంధించినటువంటి పేరు నమోదు చేస్తే 50,000 నుంచి ₹1,00,000 వరకు డిమాండ్ చేస్తూ ఉన్నారని ప్రజలంతా కూడా ఆరోపిస్తున్నారు. ఒక మంగపేట మండలం ఒక్కటే కాదు, అయితే ములుగు జిల్లాకు సంబంధించి ఏటునగరమే కావచ్చు, తాడ్వాయ కావచ్చు, ఇతర మండలాలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఉందని, ఇది సీతక్కకు సంబంధించినటువంటి నియోజకవర్గం, మంత్రి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే అక్కడ ప్రజల తరఫున వినిపిస్తూ ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జిల్లాలో దొంగల బీభత్సంతో ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. 2 రోజుల క్రితం సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి 1000 క్వార్టర్స్లో దొంగతనం మరవక ముందే ఇవాళ గాంధీనగర్, అదేవిధంగా మైలారం గ్రామాల్లో చోరీలు చోటు చేసుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. గాంధీనగర్ గ్రామంలో ఇంటి తాళాలు పగలగొట్టినటువంటి దొంగలు 50,000 నగదు, అదేవిధంగా తులం బంగారం అపహరించారు. అదేవిధంగా మైలారం గ్రామంలో గ్యాస్ డబ్బులు పడుతున్నాయని ఆ ఇంట్లోకి చొరబడ్డటువంటి దొంగలు 30 తులాల వెండి, అదేవిధంగా 2 తులాల బంగారంతో అక్కడి నుంచి పారిపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది.